వీఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తారని లక్షలు వసూలు చేసిన ముఠాపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిరుద్యోగుల నుంచి 13 లక్షలు తీసుకున్నారు. తాడిగడప గ్రామానికి చెందిన గంది శ్రీకాంత్ యాకోబు నుంచి 13 లక్షలు గుంటూరు జిల్లాకు చెందిన శాంబాబు వసూలు చేశాడు. డబ్బులు వసూలు చేసిన తర్వాత బాధితులకి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు అందజేశాడు. ట్రైనింగ్ ఇస్తారంటూ ముగ్గురు వీఆర్ఓల దగ్గరికి వీరిని పంపించింది ఈ ముఠా. నెలకి 15,000 రూపాయల జీతం ఇచ్చారు. ఆ తర్వాత హ్యాండ్ ఇవ్వడంతో మోసపోయామని తెలుసుకుని బాధితులు పోలీసులని ఆశ్రయించారు. ఇతను మోసం చేసే క్రమం బిగ్ బాస్కెట్ స్టోర్లో పనిచేసే కొంతమంది కుర్రాళ్ళు అంటే గంది శ్రీకాంత్ అనే అతనితో పాటు శ్యాంబాబు అనే అతను పనిచేస్తూ ఉంటాడు. ఈ గంది శ్రీకాంత్కి శ్యాంబాబు అనే అతను వీఆర్ఓ ఉద్యోగాలు ఉన్నాయి, మా ద్వారా అవుతాయని చెప్పి సుమారు 7 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతనితో పాటు ఏసేపు అని చెప్పి ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో ఫిర్యాదు బంధువు కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇద్దరు కూడా 12 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ 12 లక్షల రూపాయలు కూడా ఇతను మోసం చేసే క్రమంలో శ్రీకాంత్ అనే అతను రేఖ అలాగే అనిల్ కుమార్ హిమబిందు అనే వాళ్ళతో కూడా కలిసి ఇతన్ని ట్రాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ డబ్బులు ఏదైతే 12 లక్షలు తీసుకున్నారో ఆ తర్వాత వీళ్ళకి ఫేక్ అపాయింట్మెంట్